హాయ్ అండి. వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు చేప ఫ్రై పెడుతున్నానండి. అదే మొన్న చేపలు తీసుకున్నాను అన్నాను కదండి, కాలువలో చేపలు. అవి చిన్న చేపలన్నీ కూర వండేసానండి. చేపలు మూడికే మన ఛానల్లో ఉంటుంది. ఇదేమో చేపని చేపలంగా ఫ్రై పెడదామని దీన్ని ఇలా ఉంచాను. పిల్లలకి ఇలా ఫ్రై పెడితే చాలా ఇష్టం అండి. అంటే చిన్న చేపల్లో ముళ్ళులు ఉంటాయని తొందరగా తినరు కదండి పిల్లలు. చేపకి ఘాట్లు పెట్టుకుందామండి. ఎందుకంటే మనం పెట్టే మసాలా మరి లోపలికి వెళ్ళాలి కదండి, దానికోసమనండి. ఇదిగోండి, ఇటు సైడ్ పెట్టాను కదండి, వెనకాల కూడా పెడదామండి. ఇదిగోండి, వెనకాల కూడా పెట్టేసానండి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం పెట్టేది మసాలా గట్ట లోపలికి వెళ్తాయండి, దానికోసమని. గార్నిష్ కోసం మసాలా గట్ట వేసుకుందామండి. అందులోనూ ఏమేమి వేసుకోవాలో చెప్తాను మీకు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఒక పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా ఆడుకున్నదండి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండి, వేపుకున్నది. ఒక 1/2 టీ స్పూన్ వేపుకున్న జీలకర్ర పొడి అండి. ఒక 2 స్పూన్లు నూనె పోసుకుందామండి. ఒక నిమ్మకాయ పెంచండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇంకా వేరే ప్లేట్ ఎందుకనండి, ఈ ప్లేట్లోనే అన్నీ మిక్స్ చేసేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకోండి. నేనైతే వేసుకోవట్లేదు, పిల్లలకి పెడతాం కదానండి. కొత్తిమీర తరిగేసుకుంటున్నానండి. కొంచెం బాగుంటుందండి కొత్తిమీర. 1 స్పూన్ పెరుగు వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకునండి. ఒక 5 నిమిషాలైనా చేపకి మసాజ్ చేసేద్దామండి. ఒక్క చేప అయినా పర్వాలేదండి, శుభ్రంగా పెట్టుకొచ్చాను చిక్క ఫ్రై లాగా, చాలా బాగుంటుంది. చూసారా, చేప శుభ్రం క్లీన్ చేసి పసుపు పెట్టి గట్ట కడిగేసానండి. లోపలికి వెళ్ళేదాకానండి మసాజ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా మనం ఘాట్స్ బాగా పెట్టుకున్నాం కదండి. చిక్క కొత్తిమీర కూడా వెళ్తుందండి, బాగా కాలుతుంది, బాగుంటుంది. ఇలా పెట్టేసుకునండి. 1 గంట బయట ఉంచుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, చాలా చాలా బాగుంటుందండి. మీకు కుదిరితే నైట్ అంతా పెట్టుకోండి, 1 గంట నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకున్నానండి. నాన్ స్టిక్ కంటే ఇలా మూకుడు అనుకోండి బాగా వేగుతుంది అన్నమాట అండి చేప. అందుకని నేను నాన్ స్టిక్ పెట్టుకోలేదండి. గిన్నె వేడైన తర్వాత మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి నూనె పోసుకోండి. ఇదిగోండి చేప, దీనిని స్లోగా ఇందులో పెట్టేసుకొచ్చాను. మీకు ఏదైనా మసాలా ఉందనుకోండి ప్లేట్లో, దాన్ని కూడా తీసుకునండి మళ్ళీ చేపకు రుద్దేసుకోండి. టేబుల్ స్పూన్తో 3 స్పూన్లు వేసుకున్నానండి నెయ్యి. ఓకే అండి. నా స్లో మంట మీద పెట్టుకునండి గ్యాస్. ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి. 5 నిమిషాలు వేగిన తర్వాత అండి అట్లు వేసుకుని అట్లోసి ఉంటుంది కదండి, దాంతో అయితేనే బాగా వస్తుంది అన్నమాట అండి. ఇలా స్లోగా సైడ్కి తిప్పేసుకుందామండి. చూసారు ఎంత బాగా వచ్చిందో, 5 నిమిషాలకేనండి. ఇలా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకునండి ఆవిరి బయటికి రాకపోకుండా. అలా ఒక 7 నిమిషాలు వేగనిద్దామండి స్లోలో. అన్న టైం అయ్యిందండి, ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, అదిగండి ఆ పక్కన అయిపోయింది కాబట్టి స్లోగా తీసుకునండి పక్కకి వేపుకుందామండి. అదిగండి, ఆ పక్క చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా స్లోగానే చేసుకోవాలండి. పైన 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. మళ్ళీ ఒక 7 నిమిషాలు మూత పెట్టేసి స్లోలోనే ఉంచుదామండి. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దామండి. చాలా స్లో మంట మీద చేసుకోవాలండి. ఇలా మళ్ళీ తిరిగేసేసుకుందామండి. మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత వేసేసుకుని ఉంచుకోవచ్చండి. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. అది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకునండి, మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచుతామండి. ఇప్పుడు అది వేడంతా తగ్గిపోయింది కదండి, అప్పుడు తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా జాగ్రత్తగా తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు.
ఈ చేప ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా మనము చేసుకుని తింటండి చాలా చాలా బాగుంటుందండి. స్లోగా వేపుకోవాలండి. శుభ్రంగా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందోనండి. స్లోగా నెయ్యి వేసుకుని వేపుకున్నాం కదండి. చాలా చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగుందండి. ఈసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.